ఆంధ్ర ఆవకాయ. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో, ఈ వీడియోలో ఏంటంటే ఆవకాయ పచ్చడి మేమెలా చేస్తామో ఈ వీడియోలో కంప్లీట్‌గా మెజర్‌మెంట్స్‌తో సహా చెప్పబోతున్నాను. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చివరి వరకు. అండ్ మీరు కనుక మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ముందుగా నేను చెప్పాను కదా! ఆ రోజు హాస్టల్ నుంచి రాగానే ఒక్క మామిడికాయ కాసింది. ఆ ఒక్క మ్యాంగోతో ఇట్లా మా అమ్మ నా కోసం హాస్టల్‌కి తీసుకెళ్ళడానికి ఆవకాయ చేసిందనమాట. ఏంటి ఒక్క మ్యాంగోతో ఆవకాయ అనుకోవద్దు. అన్ సీజన్‌లో చేసేది ఏదైనా మనకి ఒక సాటిస్ఫాక్షన్‌నే ఇస్తది. ఎందుకంటే మనకి ఎప్పుడో మేలో వచ్చే మ్యాంగోస్ కాస్త ముందే వచ్చాయి. సో, నేను హాస్టల్‌కి తీసుకెళ్ళడానికి అమ్మ నేను అడిగానని చెప్పి ఇలా ఆవకాయ చేసిందనమాట. చిన్న మ్యాంగో అనుకోవద్దు. పెద్ద మామిడికాయ అనమాట. అంటే మాయి పెద్ద రసాలు మా చెట్టుకి కాసేవి. సో, ఒక్క పెద్ద మ్యాంగోతో నా కోసం ఆవకాయ చేసింది అమ్మ. సో, ముందు ఆ మ్యాంగోని నీట్‌గా వాష్ చేసి పొడి క్లాత్‌తో తుడుచుకొని తడి లేకుండా అమ్మ ఇలా పీసెస్ కట్ చేస్తుందనమాట. చిన్న చిన్న పీసెస్ అనుకోవద్దు. ఆవకాయ చాలా వేడి చేస్తుంది మీకు తెలిసిన విషయమే. సో, చిన్న చిన్న పీసెస్ అయితే బావుంటుందని చెప్పేసి అమ్మ చిన్న చిన్నగా కట్ చేస్తుందనమాట. సో, ఈ పచ్చడంతా కూడా ఒక్క మ్యాంగోతో మనం ఆవకాయ చేసుకుంటే ఎలా మెజర్‌మెంట్స్ సరిపోతాయో, ఆ మెజర్‌మెంట్స్ చెప్తుంది మీకమ్మ. చిన్న మ్యాంగో అయితే కాదు, పెద్ద మ్యాంగోనే గుర్తుపెట్టుకోండి. సో, కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి పసుపు, అలాగే ఆవపిండి 2 స్పూన్స్, మెంతిపిండి 1 స్పూన్, అలాగే ఒక గ్లాస్ కల్లుప్పు అండ్ ఆల్సో కొన్ని వెల్లుల్లి రెబ్బలు అమ్మ కచ్చా పచ్చాగా మిక్స్ చేసి పెట్టుకుంది. ఇంకొన్ని ఇట్లా ఒలిచి పెట్టుకుందనమాట ఆవకాయలో మిక్స్ చేసుకోవడానికి. అండ్ ఒక గ్లాస్ కారం వరకు అండ్ ఆయిల్ వచ్చేసి 2 గ్లాసెస్ అనమాట. ఏ గ్లాస్‌తో అయితే మనం సాల్ట్ తీసుకుంటామో అదే గ్లాస్‌తో 2 గ్లాసెస్ ఆఫ్ ఆయిల్. సో, ముందుగా మామిడికాయ ముక్కల్లో అమ్మ ఒక గ్లాస్ ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటుంది. యాక్చువల్లీ ఏంటంటే మనం ముక్కలు కోసిన తర్వాత కొంచెం ఆరబెట్టుకోవాలి తడి లేకుండా ఉండడానికి. కానీ టైం లేదు. సో, ఇది ఎక్కువ రోజులు గూడా ఉండదు గాబట్టి ఉండదంటే అయిపోతుంది గాబట్టి త్వరగా. సో, ఈ అమ్మ ఇట్లా ఫాస్ట్‌గా చేసేస్తుందనమాట. అండ్ ఇందాక చెప్పినట్టు 2 టేబుల్ స్పూన్స్ ఆవపిండి గూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కచ్చా పచ్చాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం గదా! వెల్లుల్లి, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఒక గ్లాస్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ముక్కలకన్నీ పట్టేలా చూసుకొని కలుపుకోండి. మనం మిక్స్ చేసుకున్న పౌడర్స్ అన్నీ ముక్కలకి సమానంగా పట్టిన తర్వాత ఇక్కడ మేము ఒక గ్లాస్ ఆయిల్ వరకు ఇప్పుడు వేసాము. తర్వాత ఒక 2 డేస్ తర్వాత కలిసిన తర్వాత నెక్స్ట్ డే అమ్మ ఇంకొక గ్లాస్ ఆయిల్ వరకు కలిపిందనమాట. సో, ఒక గ్లాస్ ఆయిల్ వరకు అయితే వేసి మేము ఇప్పుడు కలిపేసాము. ఈ పచ్చడిని మనం ఇలా కలుపుకొని నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఓవరాల్‌గా 3 డేస్ పడుతుంది ఈ పచ్చడి రెడీ అయిపోవడానికి. సో, నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని ఆయిల్ కలుపుతుందమ్మ ఇంకో గ్లాస్. నెక్స్ట్ డేకి ఇలా అయింది. సో, మిగతా ఆయిల్ గూడా వేసుకొని కలుపుకోవాలి. సో, 2 డేస్‌లో 3 డేస్ ఉంచుకుంటే బావుంటది. మేము 2 డేస్ టైం లేక 2 డేస్ ఉంచేసి దాన్ని అమ్మ ఇంకా ప్యాకింగ్ జేసేసింది. మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో గాజు దాంట్లో భద్రపరుచుకుంటే చాలా బావుంటది మీకు. అండ్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే అసలు ముక్క ఇంకా మెత్తబడకుండా ఉంటది. బయటుంటే కొంచెం మెత్తబడే ఛాన్సెస్ ఉంటాయి. సో, ప్లాస్టిక్ దాంట్లో పెడుతున్నారేంటి పచ్చడి అనుకోవద్దు. ఇది హాస్టల్ ప్యాకింగ్ అని నేను ముందే చెప్పాను. సో, హాస్టల్‌కి తీసుకెళ్ళాలి కాబట్టి గాజు అయితే పగిలే ఛాన్సెస్ ఉంటది కాబట్టి ఇంకా ప్లాస్టిక్ దాంట్లో ఇలా నాకు స్టోర్ చేసేసి పెట్టేసిందమ్మ. సో, ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా అప్పుడే అయిపోలేదు. ఆవకాయ కలిపిన తర్వాత అందులో అన్నం వేసుకొని తింటే ఉంటది. వేరే లెవెల్ అంతే ఇంకా. సో, వేడి వేడి పొగలొచ్చే అన్నంని ఈ ఆవకాయ కలిపిన ఆ బౌల్‌లో వేసి కలుపుకొని ఒక్కొక్క ముద్ద తింటే ఉంటదండి. వేరే లెవెల్ అంతే. అంత బావుంటదండి ఈ టేస్ట్ మాత్రం. అందరూ నాకు తెలిసి ఈ అన్నంకి పెద్ద ఫ్యాన్ అయ్యి ఉంటారు ప్రతి ఒక్కరు. సో, ఫస్ట్ అయితే ఓన్లీ ప్లెయిన్ ఆవకాయ అన్నంతో ఒక్కొక్క ముద్ద పెట్టేసాననమాట మా ఫ్యామిలీకి. ఫస్ట్ అయితే మా తమ్ముడికి పెట్టాను. వాడు తిని చాలా బావుందన్నాడు. నెక్స్ట్ అమ్మకి పెట్టాను ఒక ముద్ద. నేనే కలుపుతున్నాననమాట. పచ్చడైతే అమ్మ చేసింది. ఈ అందులో బౌల్‌లో వేసి అన్నం కలిపింది మాత్రం నేనే. నెక్స్ట్ అమ్మకు కూడా ఒక ముద్ద పెట్టేసి, నెక్స్ట్ నెయ్యి వేశాననమాట నెక్స్ట్ రౌండ్. అంటే ఆవకాయ ప్లెయిన్‌గా ఉంటే మనకి ఉప్పు, కారాలన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేయడానికి అలా వేశాను. నెక్స్ట్ నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకుంటే ఎంతైనా పచ్చడి యొక్క ఆ స్పైసెస్ అనేది తగ్గుతాయి కొంచెం. మీ అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ నెయ్యి వేసుకొని కూడా టేస్ట్ చేశాము. అది కూడా బావుంది.
అండ్ నాకైతే ఇలా పచ్చడి అయిపోయిన తర్వాత అందులో ఇట్లా అన్నం వేసుకొని తినడం చాలా ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఇలా ఆవకాయ కలిపిన తర్వాత అందులో ఇట్లా అన్నం వేసుకొని తినడం మీలో ఎంతమందికిష్టం? మీకు కూడా నాలానే ఇట్లా ఆవకాయ కలిపిన దాంట్లో అన్నం వేసుకొని తినడం ఇష్టమైతే మరి ఈ వీడియోకి లైక్ చేసేయండి. అండ్ నెయ్యితో ఒక ముద్ద తిన్న తర్వాత ఇంకా అయిపోలేదు. కాస్తంత ముద్దపప్పు గూడా వేసుకొని ఆవకాయ అన్నంలో తింటే ఉందండి. అబ్బా! అంత బావుందండి నిజంగా. అన్ సీజనో ఏమో తెలీదు. ఆ టేస్ట్ ఇంకా అనిపిచ్చింది. జనరల్‌గా మేలో అందరూ ఆవకాయ పచ్చళ్ళు చేసుకుంటారు. మాకా మే ఆవకాయ పచ్చడి సీజన్ ముందే వచ్చేసిందా అనేంత బావుందనమాట. సో, ఓవరాల్‌గా అయితే చాలా బావుంది. అందరం చక్కగా లాగిచ్చేసాము. సో, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్.